ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడానికి ఇంకా మాత్రమే మిగిలి ఉండడంతో ఊహాగానాలు జోరందుకున్నాయి. వైఎస్ఆర్సీపీ మాత్రం అధికారాన్ని నిలబెట్టుకుంటామని ధీమాగా చెప్తుండగా, టీడీపీ కూటమి కూడా ఈసారి అధికారం తమదేనని ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో మహాకూటమి అధికారంలోకి వస్తే ఎవరికి కీలక మంత్రిత్వం శాఖలు ఇస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. హోంశాఖపై చెప్పుకోదగ్గ ఫోకస్తో కొందరు మంత్రులు వారి సంబంధిత శాఖల నియామకాన్ని అంచనా వేస్తున్న మద్దతుదారులతో సోషల్ మీడియా సందడి చేస్తుంది. ముఖ్యమంత్రి కార్యాలయం తర్వాత అత్యంత శక్తివంతమైన మంత్రిత్వ శాఖ హోంశాఖ. చట్టామల్లోకి బాధ్యత వహించే విభాగంగా ఇది గణనీయంగా బరువు మరియు ప్రతిష్టను కలిగి ఉంటుంది. ఈ కీలక శాఖను జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కేటాయించాలని పలువురు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఆయన ప్రభావం, మద్దతు గణనీయంగా ఉండడంతో ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు కూడా ఆయనకు ఈ స్థానం దక్కుతుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలకమైన శాఖ కూడా ఇవ్వాలని కాపు నేత, మాజీ మంత్రి చేగోడి హరిరామజోగయ్య బహిరంగానే వీడియో ద్వారా డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై ఇప్పటి వరకు టీడీపీ స్పందించలేదు. అయితే జూన్ 4న టీడీపీ గెలిస్తే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని పవన్ మద్దతుదారులు పట్టుబడుతున్నారు. అలా చేయడంలో విఫలమైతే జనసేన మద్దతుదారుల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హోంశాఖ కోసం డిమాండ్ చేయడం ఆయనకు ఉన్న ముఖ్యమైన సామాజిక ప్రాతినిధ్యం మరియు జనసేనలో నాయకత్వం హోదాపై ఆధారపడి ఉంది. మరి టీడీపీ ఎలా స్పందిస్తుందోనని అందరి దృష్టి టీడీపీ వైపే ఉంది.